ప్రభు నా హృదయంలో పెట్టిన కొద్ది మాటల మీద నేను పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క మాటల్లో కానీ తన యొక్క జీవితంలో కానీ ఒక ప్రత్యేకత ఏముంది? అసలు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రభు యొక్క వాక్యం వింటూ ఉండగా ఏ విషయాలు దేవుడు అసలు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు, అసలు ఏం జరగబోతుంది, మనం ఎటువైపు ఉన్నామనే ఆలోచన కొంతమందికి ఆ సందర్భాల్లో కలుగుతూ ఉంటుంది. ఏమండి, వాక్యం వింటున్నాం, ఎటువైపుకి మన ప్రయాణం ఏమిటి, మన గురి ఏమిటి, దేవుడు ఏం చేయబోతున్నాడు, మనం ఎందుకు వాక్యం వింటున్నాం, చివరికి జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి. వినాలన్నా, దేవుడు చేసే ఒక పని, ముఖ్యమైన పని ఏంటంటే దేవుడు ఈ భూమి మీద నుండి పరిశుద్ధులను తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. దేవుడు స్తోత్రం. ఇంకా అది తప్ప ఈ భూమి మీద వేరే పని లేదు. ఏంటండి? దేవుడు పరిశుద్ధులను తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఆ పరిశుద్ధులను తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గము అది ఎంత క్లిష్టతరమైనదో, దాన్ని దేవుడు ఎలా సాధ్యపరిచాడో, దానికి మన బాధ్యత ఏమిటో ఈ 3 విషయాల మీద నేను పంచుతుంటాను. దీని యొక్క ముగింపు, ఈ యొక్క గుంపులో కొంతమంది కలవబడాలి. ఈ గుంపులో ఉన్నవారు వారికి మనసు ఇంకా నింపుకోవాలి. నేను మీకు మొట్టమొదటిగా దానియేలు గ్రంథం నుంచి 12వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మీకు నేను చదువుతాను. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని అంటే 9వ వచనం చదువుతాను. ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడి ఉన్నాయి గనక దానియేలు నువ్వు ఊరకుండమని చెప్పాను. 10వ వచనం చదువుతున్నాను. 12వ అధ్యాయం. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. అంతిమ దినాలలో తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. చివరి దినాలలో జరిగే పనిది. తమను తాము పరిశుద్ధపరుచుకొని పుట్టారట. ఈ మాటలను ప్రకటన గ్రంథానికి వద్దాం. కొన్ని లేఖన భాగాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే మీరు కొంచెం వాక్యం తెలిసిన వారుగా ఉన్నారు కాబట్టి కొన్ని లేఖన భాగాలు మీ ముందుకు తీసుకొస్తాను. 22వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఆ యొక్క 10వ వచనం నుండి, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనివ్వు, లేక అన్యాయమే చేయను. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రంగానే ఉండనివ్వు, లేక ఉండును. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనివ్వు, లేక ఉండును. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను. దేవుడు నీతిమంతుల కొరకు, పరిశుద్ధుల కొరకు, పవిత్రుల కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గ్రహించండి, ఈ భూమి మీద ప్రభు ఆయన ఏం చూస్తూ ఉన్నాడంటే పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాలేన్నాడు. అపోజిట్ చర్చిలో దైవజనుడు పాస్టర్ గారి పేరు విజయరాఘు ఉంటారు. ఏంటండి? బ్రాహ్మణ్, తమిళనాడు బ్రాహ్మణ్ అయ్యంగారు. ఆయన అతను రోజుకి కనీసం 40 సిగరెట్లు తాగేవాడు. ఆయన రోజుకి 40 సిగరెట్లు తాగాడు. ఎవరండి ఆయన? అయ్యంగారు. తమిళ్లో అయ్యంగార్ బ్రాహ్మణ్స్ ఉంటారు. అయ్యంగార్లు అంటే వేరే వాళ్ళకంటే కొంచెం ఉన్నతమైన బ్రాహ్మణ్స్ అని వాళ్ళ యొక్క ఇదన్నమాట. వాళ్ళు నిలువుగా గుర్తు పెడతారు అడ్డంగా. అయ్యంగారు బ్రాహ్మణుడు ఎన్ని తాగుతాడండి? 40 సిగరెట్లు తాగుతాడు రోజుకి. అయితే ఒక రోజున
అతను దగ్గర ఉన్న పిఏ, ఆమె క్రైస్తవురాలు. వీళ్ళందరూ కూర్చొని ఒక టీ తాగుతూ ఉండగా కోయంబత్తూరులో ఈ యొక్క అయ్యంగారు బ్రాహ్మణ్ అన్నాడట, ఈ క్రైస్తవుల యొక్క గొడవేంటి, పాటలేంటి, ఈ యొక్క అడవుడేంటి, అసలు ఈ క్రైస్తవుల్ని ఊరు బయటకు తోలాలి అన్నాడట. అంతేనండి. అదేమో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. ఊరు బయటకు తోలాలి అన్నాడంట. అనగానే ఆయన పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఇంకో బ్రాహ్మణుడు ఉన్నాడంట. వాడు ఆశ్చర్యపోతూ ఏమిటి అని అడుగుతూ ఉండగా, ఏంటి ఈ విషయం, ఎందుకు వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే, అప్పుడు ఈ యొక్క క్రైస్తవురాలు పాస్టర్ గారు కూతురు, ఆయన పిఏ, ఆమె చెప్పిందట, యేసుక్రీస్తు వస్తాడు, పరిశుద్ధులను తీసుకొని పోతాడు, అందుకే వాళ్ళకి ఆనందం అని చెప్పిందట. అంతే, ఇంకేం చెప్పలా. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, పరిశుద్ధులు తీసుకొని వెళ్ళిపోతాడు అని. ఇతనికి వెంటనే మనసులో ఒకటి అనిపించిందట, పరిశుద్ధులు యేసు ప్రభుతో పరిశుద్ధులు వెళితే ఆ పరిశుద్ధుల్లో నేను ఒకడిని ఎందుకు ఉండకూడదు అనే ఒక ఆలోచన వచ్చిందంట. అతనికి ఆ ఆలోచన వచ్చిందో రాలేదో, ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి తన జీవితం దేవుని చేత దర్శింపబడింది. రోజుకి 40 సిగరెట్లు తాగేవాడు ఆ రెండవ రోజు ఆయన ఆఫీస్కి వచ్చి చాలా బిజీగా ఉండి సాయంత్రం 5 అయింది, ఒక సిగరెట్ కూడా ముట్టుకోలేదట. అరే, నేను ఒక సిగరెట్ ఎందుకు ముట్టుకోలేదు? నేను రోజుకి 40 సిగరెట్ తాగకుండా నాకు పని జరగదే, అసలు సిగరెట్ అనేదే నేను మర్చిపోయాను, ఏమైంది నాకు అని చెప్పి అతడు ఆలోచించుకుండగా, పరిశుద్ధులను తీసుకొని పోతాడు అన్నప్పుడు పరిశుద్ధుల్లో నేను ఒకనై ఉండాలి అనే ఒక లోతైన ఒక కార్యం ఏదో జరిగిందట, ఆయనకి తెలియదట. దేవునికి స్తోత్రం. ఆ రోజున తన జీవితం మారింది. వాళ్ళ బ్రాహ్మణ కుటుంబం అంతటిలో కూడా అతను ఒక్కడే దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతను ఉద్యోగం రిజైన్ చేసి సేవకు వచ్చాడు. ఈరోజు ఇండియాలో ఒక సంఘానికి ఆయన ప్రెసిడెంట్. 75 సంవత్సరాలు వచ్చినాయి. దేవుడు కొరకు మండుతూనే ఉన్నాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడో తెలుసా అండి? మన శ్రమలలో నుంచి మనల్ని తీసుకువెళ్ళటానిక, లేకపోతే మన యొక్క కన్నీళ్లు తుడవటానిక? ఇవన్నీ తర్వాత విషయము. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకు వస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధుల కొరకు రావటం అనే కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. అన్నిటి గురించి మనం వింటాం. ఆయన మంచివాడంటాం, లేకపోతే ఈయన ఎంతో మందికి మేలు చేశాడంటాం, ఆయన అందరికంటే పుణ్యాత్ముడు అంటాం. ఒక మనిషిని గూర్చి, తన కీర్తిని గూర్చి అనేక విషయాలు మాట్లాడతాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ బైబిల్లో ఈయన గురించి వ్రాయబడి ఉన్నది ఏమిటో తెలుసా అండి? ఈయన మంచివాడనో, ఈయన గొప్పవాడనో, ఈయన గురించి వ్రాయబడింది ఏంటంటే, యెహోవా పరిశుద్ధుడైన దేవుడు. ఏంటండి? పరిశుద్ధుడైన దేవుడు. తన బిడ్డలు ఎలాగుండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఆ పని మరి బిడ్డలు, దేవుడు పరిశుద్ధుల కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు అంటే పోల్చదగలేం. కేవలం ఆయన ప్రేమ లేకపోతే దీర్ఘశాంతము, ఆయన కార్యాలు చేసేవాడే కాదండి. ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది అంటే, ఆయన లాంటి వాడు, పోలిన వాడు మరొకడు లేడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధత గురించిన కొద్ది మాటలు మీకు నేను చెప్తాను. ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధత గురించి వ్రాయబడిన కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. పరిశుద్ధత అంటే ఎలాంటిదో తెలుసా అండి? ఎవడూ కూడా దానిని చూడటానికి దగ్గరికి రాకూడదు. ఏమిటండి? పరిశుద్ధమైన వాటిని. పరిశుద్ధత అంటే ఏమిటో తెలుసా? ఒకవేళ నేను పరిశుద్ధుడిని అనుకోండి, ఒకవేళ తన గనక ముట్టుకుంటే తను చనిపోతాడంతే. అర్థమైందండి? ముట్టుకుంటే చనిపోవటం కాదు, కనీసం ఆ యొక్క
పరిసరాలకు వచ్చినా కూడా పరిశుద్ధ దేవుడు వాడి మీద పడతాడట. ఎందుకు అంటే వాడిని చంపటం కోసం కాదు. అతడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేనిది ఏది తన చుట్టూ ఉండలేదు. చివరికి పరిశుద్ధమైన వాటిని కనురెప్ప పాటు ఎవరైనా చూచినా చచ్చిపోతారట. 4వ అధ్యాయము సంఖ్యాకాండం 20 వచనం. అన్ని రిఫరెన్స్లు నేను మీకు చెప్పను, కానీ కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఎవరైనా చూచినా, ఎక్కడైనా కూడా అందరూ దేవుణ్ణి చూడటానికి పరిగెడతారు. ఏమండి, అబ్బా మంచి దర్శనం కలిగింది అని చెప్తారు. కానీ అసలు దేవుడిని చూడటానికి బైబిల్ చెప్తుంది, ఏ నరుడు దేవుణ్ణి చూడలే, లేదా ఏ నరుడు కూడా దేవుణ్ణి చూచి బ్రతికిన వాడు లేడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? దేవుడైనా పరిశుద్ధుడని. 4వ అధ్యాయం 20 వచనం సంఖ్యాకాండం ఏముందండి? స్పష్టంగా వాడు చావకుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను అక్కడ ఉన్నది ఆ దేవుని మందిరములో పనిచేసేవారే. అయితే పని చేసేవారు పరిశుద్ధమైనవి మొయ్యాలి. వారు మొయ్యాల్సినవి మొయ్యాలి, కానీ వారు మోసే వాటిని కప్పిన ఆ పరిశుద్ధమైనవి చూడటానికి మోసేవాడు ఎంతసేపు అండి? కన్ను రెప్ప పాటైనా, ఎంతసేపు? కన్ను రెప్ప పాటు దానిని చూచినా వెంటనే చచ్చిపోతాడు. పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతడు ఏమైనా అపరిశుద్ధత దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే అతడు అక్కడ లోపల చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఆ శవాన్ని బయటికి తీసుకురావటానికి ఎవడైనా లోపలికి వెళ్తే వాడు చచ్చిపోతాడు. కాబట్టి వాని ఇప్పుడు మనం చూడండి, లూథరన్ చర్చి, సిఎస్ఐ చర్చిల్లో ఒక నల్ల తాడు ఒకటి కడతారు. చూసారా మీరు? ఎందుకు కడతారో తెలుసా? ఆ తాడు లోపల పరిశుద్ధ స్థలంలో కనుక వాడు చనిపోతే ఆ తాడు పట్టుకుని వాడిని బయటికి లాగటం. అర్థమైందండి? ఊరికినే కట్టట్లేదు వాళ్ళు, దానికి సాదృశ్యంగా కట్టారు వాళ్ళు. అంటే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఏ నరుడు ఆయన దగ్గరికి రాలేడు. ఏమండి, దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఏ నరుడు కూడా ఆయన దగ్గరికి రాలేడు. మీరు చూడటం గురించి, ఆయన దగ్గరికి రావటం గురించి, ఆయన్ని తాకటం గురించి విన్నారు మీరు. ఇంకో మాట చెప్పునా, ఆయన పేరును కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మీకు అర్థమవుతుందండి? మీరు పరిశుద్ధ గ్రంథములో దేవుడు పరిశుద్ధత ఎటువంటిదంటే, దేవుడు ఒక రోజున మోషే నువ్వు నా దగ్గరికి రా అని వచ్చిన తర్వాత మోషే దేవుడు అన్నాడు, నువ్వు కిందకి వెళ్ళి ఈ పర్వతం చుట్టూ, దీని చుట్టూ ఎల్లల్ని ఏర్పాటు చేయి. ఎవరూ కూడా రావటానికి వీల్లేదు. తొంగి చూడటానికి పశువు కూడా రాకూడదు. మనిషి కాదు, పశువు కూడా రాకూడదు. దేవుడు ఏలియా అనే ప్రవక్త దేవునికి ప్రార్థన చేసినప్పుడు కర్మేలు పర్వతం మీద, అది 1వ రాజులు 18వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, ఆయన 12 రాళ్లను పెట్టి దేవుడికి బలిపీఠం 12 గోత్రపు ఇశ్రాయేలీలకి 12 రాళ్లను పెట్టి దాని మీద బలిని పెట్టి ఆ బలి మీద ఆయన విస్తారంగా నీళ్లు పోసి, దేవా ఈ బలిని అగ్నితో దహించు అన్నప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న మాంసము మాత్రమే కాదు, ఆ నీళ్లే కాదు, ఆ రాళ్ళు కూడా బుగ్గైపోయినాయి. ఏంటండి? రాళ్ళు కూడా. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అక్కడ గనక వచ్చాడు అంటే దేవుడు సమస్తాన్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి చూడటము ఎంతసేపు మీరు గుర్తుంచుకోవాలి, మీరు ఇంటికి వెళ్ళి కూడా గుర్తుంచుకోవాలి ఆ మాట. ఏంటంటే సంఖ్యాకాండం చెప్పండి, సంఖ్యాకాండం 4:20. ఈ మీటింగ్ అయిపోయి వెళ్ళేటప్పటికి మీకు ఒక రిఫరెన్స్ గుర్తుండాలి. సంఖ్యాకాండం 4:20. ఈ యొక్క 4:20లో
ఒకడు కనురెప్ప పాటు అయినా, కనురెప్ప అంటే ఎంతసేపు అండి? కనురెప్ప పాటు అయినా అంటే ఒక సెకండ్ కంటే కొంచెం తక్కువ సమయం, సెకండ్ కూడా పట్టదు కనురెప్ప అంటే. ఏమండి? కనురెప్ప పాటు కూడా పరిశుద్ధమైన వాడు చూడకూడదు, దాని దగ్గరికి రాకూడదు, దానిని తాకకూడదు. ఇంకొకటి, ఆ పరిశుద్ధమైన తన నామాన్ని తన నోట ఉచ్చరింపకూడదు. వాడు తన నామాన్ని రాసేటప్పుడు సంపూర్ణంగా తన నామాన్ని కూడా రాయకూడదు. పాత నిబంధనలో వారు మధ్యలోనే ఆపి రాసిన యొక్క పెన్నుని విరిపేసేవారు. ఎందుకంటే ఆయన నామం అంత పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు పరిశుద్ధమైన జనము కొరకు అటువంటి దేవుని దగ్గరికే వెళ్ళని మనము ఆయన యొక్క పరిశుద్ధమైన బిడ్డలుగా మనము ఏ విధంగా వెళ్ళగలం? ఎలా దేవుడు ఈ లోకంలో కార్యం చేయగలడు? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, ఒకటి పరిశుద్ధం అనుకోండి, ముడితే వాడు చచ్చిపోతున్నాడు, వాడు ముట్టినా వీడు వాడు ముట్టినా చచ్చిపోతున్నాడు. ఒక మనిషి పరిశుద్ధత అపవిత్రమైంది ముట్టాడు అనుకోండి, వీడికి అపవిత్రత వస్తుంది. కానీ యేసుక్రీస్తు ఏమన్నారు? అపవిత్రత ఎట్లా వస్తుంది? హృదయంలో నుంచి వచ్చే ఆలోచనల వల్ల అపవిత్రత వస్తుంది. దురాలోచనలు, దైవ దూషణ, ఇవన్నీ అబద్ధములు, ఈ యొక్క అనేకమైన ఆలోచనలు, ఇవన్నీ హృదయంలో నుంచి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అపవిత్రమైన వాడు వచ్చి ప్రభువును ముడుతున్నాడు. ప్రభువును ముడుతుంటే ఈయన పరిశుద్ధుడై ఉండొచ్చు, కానీ అపవిత్రమైన వాడు ముట్టినప్పుడు ఈయన శక్తి పోవాలి కదా. మళ్ళీ ఈయన వెళ్ళి ఒక శవం తోసుకుని వెళుతున్న ఒక కాఫిన్, లేకపోతే ఒక దాన్ని ఏమంటారండి, ఒక పాడిని ముట్టాడు. పాడిని ముడితే ఇంటి బయటే స్నానం చేయమంటారు. ఏమండి? ఈయన పాడిని ముట్టాడు, వాడు లేచాడు. ఈయనను ఒక రక్తస్రావపు స్త్రీ అపవిత్రత ముట్టింది, ఆమెకు స్వస్థత వచ్చింది. నువ్వు ఒక పాడిని ముట్టినప్పుడు నీలో పవిత్రత పోవాలి కదా. కానీ నువ్వు పాడిని ముట్టిన తర్వాత ఒక రక్తస్రావపు స్త్రీ వచ్చి ముడితే నీ శక్తి తగ్గినట్లేదే. మళ్ళీ ఆయన ఇంకొక చోటకు వెళ్ళి ఒక గుడ్డివాడికి కళ్ళిచ్చి, ఆ గుడ్డివాడిని కళ్ళిచ్చిన తర్వాత ఆ గుడ్డివాడు ఆయన దేవుని యొద్ద నుంచి రాకపోతే, లేకపోతే ఆయన పరిశుద్ధుడు కాకపోతే, ఆయనకి నాకు పుట్టి గుడ్డివాడికి కళ్ళు ఎలాగిస్తాడు అన్నాడు. ప్రజలకు అర్థం కావటంలా. సరే, నువ్వు మంచోడివి, నువ్వు పరిశుద్ధుడివి, కరెక్టే. కానీ పరిశుద్ధుడు వచ్చి అపవిత్రుడిని ముట్టుకుంటే, లేకపోతే అపవిత్రుడైన మనిషి వచ్చి పరిశుద్ధుడిని ముట్టుకుంటే, నువ్వు ప్రవక్తవైతే మరి నీతో కూర్చొని భోజనం చేస్తున్నావా? నీ పాదాలు కడుగుతున్న ఆమె పాపాత్మురాలని నీకు తెలియదా? ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఈయనలో శక్తి, ఈయన కూడా అపవిత్రత రావాలి. ఆయనకు అపవిత్రత వస్తే మరి ఆ తర్వాత గుడ్డివాడు స్వస్థత పొందడు కదా. ఆయనకి అపవిత్రత వస్తే ఆయన పాడిన ముట్టినప్పుడు వాడు తిరిగి లేకపోబడ్డాడు కదా. ఆయనకి అపవిత్రత వస్తే ఆయన ఎంతో కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఆయన స్వస్థత చేయలేడు కదా. ఆయనకు అపవిత్రత రావట్లేదా? లేక ఏమిటి ఆయన పరిస్థితి ఏమిటి? ప్రజలకు అర్థం కాదా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఒకటే, వాడు గనక పాడిని ముట్టుకుంటే వాడు పవిత్రపరచబడాల, వాడు గనక కుష్టి వ్యాధి కలిగిన వాడిని ముట్టుకుంటే వాడు పవిత్రపరచబడాల, వాడు గనక రక్తస్రావం కలిగిన స్త్రీ గనక ముట్టుకుంటే వాడు పవిత్రపరచబడాల. ఎందుకంటే వాడు పవిత్రపరచబడే వరకు వాడికి మళ్ళీ ప్రభావం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు పాడిని పట్టుకుంటున్నాడు, అయ్యా వీడికి అపవిత్రత వచ్చిందేమో అని వాళ్ళు అనుకుంటే, ఆయన పాడిని పట్టుకున్న తర్వాత ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిన రక్తస్రావపు స్త్రీ స్వస్థత పొందింది. ఇదేంటో రక్తస్రావపు స్త్రీ, ఆమె అపరిశుద్ధురాలు కదా, ఆమె ముట్టుకుంటే ఈయనలో ప్రభావం బయటకు పోవాలి కదా, ఈయన అపవిత్రుడు అవ్వాలి కదా అనుకుంటే, ఆ లోపల పాపపు స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తూ ముద్దు పెట్టుకుంటూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే వాళ్ళు అన్నారు, ఈమె పాపాత్మురాలు, ఆయనకి తెలియదా అన్నారు. వీళ్ళు ఏం చూస్తున్నారంటే, ఈ పాపం ఈయన్ని అతుక్కుంటుంటే ఈయన దగ్గర ప్రభావమేమి పోవటంలా.
ఈయన ప్రభావం వాళ్ళల్లోనికి వెళ్ళి వాళ్ళను స్వస్థత చేస్తుంది. వీళ్ళకి ఏం అర్థం కాలా. చివరికి వీళ్ళు ఏమన్నారు తెలుసా? 3వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనంలో, నువ్వు దేవుని నుండి వచ్చిన వాడువని మేము ఎరుగుతాము. నువ్వు దేవుడివి కాకపోతే, నువ్వు మనిషివి అయితే, మాలాంటి మనిషివి అయితే, నీకు అపవిత్రత వస్తే నువ్వు కొన్ని చేయలేవు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని నుండి వచ్చిన వాడివి. నీ విషయం మాకు అర్థం కావటంలా. మాకు తెలిసింది ఒకటి, దేవుడు పరిశుద్ధుడని మాకు తెలుసు. వాడిని ముట్టిన వాడిని ఎవడు చూడలేడు, ఆయన కనురెప్పపాటు కూడా ఎవరు చూడలేరు. కానీ నువ్వు పాపులతో భోజనం చేస్తున్నావు, పాపులను వెదక వచ్చానంటున్నావు. పాపపు స్త్రీలు నీ పాదాలు పట్టుకొని, నీ పాదాలను ముద్దు పెట్టుకొని, కన్నీళ్లతో తుడిచి వాళ్ళ తల వెంట్రుకలతో వారు తుడుస్తున్నారు. నీ దగ్గరకు చనిపోయిన వాళ్ళను లేపుతున్నావు. అపవిత్రత అనే ఆ కుష్టి వ్యాధిని స్వస్థత పరుస్తున్నావు. ఆ దెబ్బకి ఒక ఆయన పేరు నికోదేము ఆ యొక్క 3వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ఒక మాట అంటాడు, నాకు చాలా ఇష్టం ఆ మాట. బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము అడుగుదుము. ఎందుకంటే ఎవడను చేయలేడని ఏవి నువ్వు చేయుచున్న ఈ సూచక క్రియలు ఎవడను చేయలేడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేయుచున్నవి ఎవరు? ఏం చేస్తున్నాడు ఈయన? ఆయన నీటి ద్రాక్షరసంగా చేశాడు, కరెక్టే. కానీ అసలు విషయం ఏమిటో తెలుసా? ఒక పాపి ఆయన ఎవడైనా సరే అపవిత్రుడు తాకితే ఆయన వాడిని పవిత్రుడిని చేస్తున్నాడు. నువ్వు పవిత్రుడువు. దెయ్యాలు వచ్చేమన్నాయి తెలుసా? యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని పరిశుద్ధుడువు అన్నాయి. ఏమన్నాయండి? నిన్ను మేము ఎరుగుదుము, నువ్వు దేవుని పరిశుద్ధుడువు అన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఏమి చూపించడానికి వచ్చాడో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏం చూపించడానికి వచ్చాడండి? నేను కేవలం స్వస్థత చేయడానికి వచ్చాడా? కేవలం నేను పరలోకానికి, నీ పాపాలు కడగటానికే వచ్చాడా? లేకపోతే నీ బాధలు తీయటానికే వచ్చాడా? ఇవన్నీ చేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? ఆయన పరిశుద్ధంగా మార్చే పనిలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఆయన పరిశుద్ధులను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి. అయితే మనిషి విషయం చూసినట్లయితే, మనిషి తన జీవితంలో దేవుని యొద్దకు ఆయన నామాన్నే వాడి యొక్క నోటిలోకి తీసుకోకూడదు, రాయకూడదు, కనురెప్పపాటు చూడకూడదు. ఆయన యొద్దకు వెళ్ళి బ్రతికిన నరుడు లేడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవడైనాను పరిశుద్ధతని ఎవడైనా తాకినా చూచినా వాడు చనిపోవాలి. అప్పుడు ప్రభు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఇంతమంది ఇన్ని చేస్తూ ఉన్నా, ఇంతమంది వచ్చి ఆయన ముడుతున్నా, అయ్యా నీ మీద ఎంతో మంది పడుతున్నారయ్యా, నన్ను ముట్టింది ఎవరంటావు ఇంటి నువ్వు? దేవునికి స్తోత్రం. పాపులందరూ వచ్చి ఆయన మీదకు పడినా ఆయనకి అపవిత్రత అంటిందండి. మా లెక్క అయితే నీకు అంటాలి అపవిత్రత. పాపపు స్త్రీ పాదాలు పట్టుకుంటే నీకు అపవిత్రత అంటాలి. కానీ నీకు అపవిత్రత అంటితే చచ్చిపోయిన వాళ్ళు లెగరే, గుడ్డి వాళ్ళు చూడరే, పాపపు స్త్రీ జీవితం మార్చుకోదే. ఏమవుతుంది? నువ్వెవరు అసలు? వీళ్ళకి ఒకటి అర్థమైంది, ఎవరికి నాలాంటి నీలాంటోడు కాదు అర్థమైంది. దేవుని వాక్యం బోధించే ఒక నికోదేమనే ఆయనకి నువ్వు దేవుని నుండి బయలుదేరి వచ్చావు అంటే దేవుని పక్క నుంచి రాలా, దేవుని నుండి బయలుదేరావు. నా మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా పక్క నుంచి రావటంలా. ఎక్కడి నుంచి వస్తున్నాయి నా మాటలు? నా నుండి నువ్వు దేవుని యొద్ద నుండి. నా మాటలు నా యొద్ద నుంచి రావటం అంటే నా జోబులో నుంచి రావటం లేదు. నేనేంటో నా మాట. ఆయన అంటాడు, నువ్వు దేవుని స్వరూపానివి, నువ్వు పరిశుద్ధుడివి. దేవుడు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. నిన్ను చూసినప్పుడు మాకేమర్థమవుతుందంటే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, దేవుని నుండి బయలుదేరి వచ్చావు, లేదా దేవుని యొక్క మాట ఈ లోకంలోనికి వచ్చింది. దేవుడు ఈ భూమి మీద ఏం చేయదలుచుకున్నాడంటే ఒక పరిశుద్ధ జనాంగం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. అయితే ముడితే వాడు చనిపోవాలి. ఆ రూల్ మారదది. నువ్వు తాకావా నువ్వు చనిపోవాలి, నువ్వు చూచావా నువ్వు చనిపోవాలి. ఆ రూల్ మారదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? చనిపోవటం కరెక్టే. నువ్వు చూచినందుకు చనిపోవాలి, నువ్వు తాకినందుకు చనిపోవాలి,
నువ్వు 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 మాట్లాడినందుకు చనిపోవాలి, నువ్వు విన్నందుకు చనిపోవాలి. కానీ ఆ చనిపోవటం, ఈయన చనిపోయేవాడికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆమేన్ ఈ లోకానికి కేవలం పరిశుద్ధుల కొరకు వచ్చాడు. చెప్పండి, దేని కొరకు వచ్చాడండి? పరిశుద్ధుల కొరకు వచ్చాడు. ఆ పరిశుద్ధులను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళటానికి మొట్టమొదట మీకు నేను చెప్పింది పరిశుద్ధత అంటే ఏమిటో మీకు నేను కొంచెం చెప్పాను. నేను దేవునికి స్తోత్రం. ఇది నువ్వు నన్ను ముట్టుకుంటే వచ్చే అపరిశుద్ధత కాదది. ఆమేన్. నిన్ను పరిశుద్ధపరిచే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. నిన్ను నేను పరిశుద్ధపరచాలి అంటే ఆ యొక్క పరిశుద్ధతను అపరిశుద్ధత ముట్టుకుంటే అది మరణించాలి. ఆ మరణము నువ్వు కాదు, ఇతడే భరిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొట్టమొదట పరిశుద్ధత యొక్క విలువను తెలుసుకోండి. మనలను దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు పిలిచాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ఉన్నది. ఏముందండి అక్కడ? చదవండి ఎవరైనా. 12:14 హెబ్రీయులకు రాసిన పత్రిక. బైబిల్స్ ఎవరి దగ్గర లేవా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఓకే. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. మీకు ఫస్ట్ నెంబర్ 1 అర్థం అవ్వాలి. ఏమిటంటే మన వల్ల కాదు, మన దగ్గర లేదు. అది చూసిన వారు యేసు ప్రభువు చూసి, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు. లేకపోతే నువ్వు దేవుని యొద్ద నుంచి అంటే దేవునిలో ఇక్కడికి వచ్చింది, మనుషుల్లోది కాదు ఇది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది మొదట మీరు అర్థం చేశారు. రెండవ విషయం ఏమిటంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. ఆమేన్. నాకెందుకు చెప్తున్నావు పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేవని? నాకెందుకు చెప్తున్నావు తెలుసా? ఇప్పుడు మీ పిల్లవాడిని, రే నువ్వు 10th క్లాస్ పాస్ కాకపోతే ఇంకా నీ పని అంతేరా. ఎందుకంటే 10th పాస్ కాకపోతే 7వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చినా 8లోకి వేయచ్చు, 8లో తక్కువ మార్కులు వచ్చినా 9లోకి వేయచ్చు. 10వ తరగతిలో కనుక ఫెయిల్ అయితే లేదు కదా. అప్పుడు నేను, అరే నువ్వు 10వ తరగతి పాస్ అవ్వాలి అని నేను అన్నాను అనుకో, తక్కువ మార్కులు వస్తే నాతో ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే, నీకే నేను చెప్తున్నా, ఎందుకంటే నీకు మార్కులు ఎక్కువ రావాలి, లేకపోతే కష్టం, కుదరదు వ్యవహారం. దేవుడు మనతో ఎందుకు చెప్తున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడో చూడలేడని? దేవుడు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధత తప్పనిసరి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు. గమనించండి, దేవునిని చూడలేడు అంటే పరిశుద్ధత లేకుండా దేవునిని ఎరుగలేడు. అందరూ చెప్పండి, పరిశుద్ధత లేకుండా దేవునిని ఎరుగలేడు. చూడలేడు అంటే దేవునిని ఎరుగలేడు. చూడండి, ఇక్కడ మనమందరం ఉన్నామండి. ఏమండి, మనందరం యేసు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడ్డాం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, దేవునిని ఎరగని వారు చాలా మంది ఉన్నారు. ఎవరు? బాప్తిజం పొంది దేవుణ్ణి ఎరగని వాళ్ళు కుప్పలు ఉన్నారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇరుకు మార్గమున ప్రయాసపడుడి ప్రవేశించటానికి, విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు. వీరి మార్గమున ప్రవేశించాలనుకుంటారే గాని అది వారు వల్ల కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక మనిషి నీళ్ళల్లో మునిగినంత మాత్రాన దేవుణ్ణి ఎరగడండి. దేవునిని ఒక మనిషి చూడటం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవునిని ఎరగటం కేవలము దేవుని బిడ్డలుగా వాడు హృదయం పరిశుద్ధమైతేనే దేవుణ్ణి ఎరుగుతా. మీకు మళ్ళీ చెప్తాను, దేవునిని ఎరుగుట నీ హృదయము పరిశుద్ధమైనదైతేనే నువ్వు దేవుణ్ణి ఎరుగుతావు. లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగలే. దెయ్యాల్ని వెళ్ళగొట్టాం, ఆశ్చర్య కార్యాలు చేశాం. ప్రభు అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు. వీళ్ళ జీవితాల్లో
పరిశుద్ధతకు సంబంధం లేదు. దేవునిని పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు అంటే, ఆత్మీయంగా చూడటం అంటే ఆత్మీయంగా ఎరగటం. ఏంటండి? ఎరగటం. ఒక వ్యక్తి దేవునిని చూడటం అంటే దేవునిని ఎరగటం. ఎందుకు ఒక మనిషి దేవుణ్ణి ఎరగాలి? ఎందుకు ఎరగాలి ఒక మనిషి దేవుణ్ణి? చూడటం అంటే ఎరగటం. దేవుణ్ణి ఒక మనిషి ఎందుకు ఎరగాలి? ఎందుకు ఎరగాలి అంటే, ఆ మనిషి దేవునిని ఎరగటాన్ని బట్టి మాత్రమే బ్రతకయ్యేటట్లుగా దేవుడు వాడిని సృష్టించాడు. మన జీవితాల్లో మనకు వాక్యాలు తెలిసినంత మాత్రాన మనం బ్రతకలేము. మనం ఏదో బాప్తిజాలు తీసుకున్నంత మాత్రాన మనం బ్రతకలేము. లేకపోతే మన రొట్టెలో చేతిలో బల్లేసినంత మాత్రాన బ్రతకలేము. నువ్వు ఎలా బ్రతకగలవో తెలుసా? నువ్వు దేవునిని బట్టి మాత్రమే బ్రతకగలవు. దేవుని బట్టి నువ్వు ఎట్లా బ్రతకగలవు? దేవుడు గురించి నీకు తెలిస్తేనే నువ్వు బ్రతకగలవు. దేవుడు గురించి ఎవరు తెలుస్తుంది? కేవలము పరిశుద్ధులకు మాత్రమే దేవుడు ఎవరో తెలుస్తాడు. ఎందుకు వాళ్ళకి తెలుస్తాడు? పరిశుద్ధులు మాత్రమే దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి ఎరుగుతారు. ఎంతమంది తమ జీవితాల్లో దేవుని బట్టి బ్రతుకుతారు చెప్పండి? దేవుని బట్టి బ్రతకటము అంటే అది ఆషామాషీనా? ఏమండి? దేవుని బట్టి బ్రతకటం అంటే మరి తప్పనిసరి నేను సాక్ష్యం కూడా చెప్తాను మధ్యలో, తప్పదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను 96లో నా ఉద్యోగం రిజైన్ చేశాను. రైట్? నేను డిప్లొమా చేశాను, తర్వాత ఇంజనీరింగ్ చేశాను, తర్వాత ఐఐటిలో, మెడ్రాస్ ఐఐటిలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. ఓకే. 94 నేను ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 94లో జాబ్లో జాయిన్ అయ్యాను. 92లో దేవుడు నన్ను దర్శించాడు. 94లో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 96లో దేవుడు నన్ను సేవకు రమ్మన్నాడు. సేవకు రమ్మంటే మీ దగ్గరికి రమ్మన్లా, సేవకు రమ్మన్నాడు. ఆమేన్. మా ఫ్రెండ్స్ ఏమన్నారు తెలుసా? అరే, ₹1,00,000 ఉద్యోగం వదులుకుని నీకేమైనా మెంటలా, నీకేమైనా పిచ్చా? మరి మీకు చాలా మందికి తెలుసుంటుంది ఐఐటీస్ అంటే. ఇప్పుడు లాంటి ఐఐటీస్ కాదండి. మీరు దాని వైపు చూడాలంటే మీకు భయం, ఎందుకంటే మీరు రాయలేరు ఆ పరీక్ష కూడా. 1992లో దాంట్లో మెడ్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీట్ దేవుడు నాకు ఇచ్చాడు. అంటే నేను మీ ముందు మాట్లాడండి వెర్రోడిని కాదు. అర్థమైందా? ఏమండి? చదువు విషయంలో వెర్రోడిని కాదు, జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఆర్థికంగా ఉండటంలో పిచ్చోడిని కాదు నేను. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడిని మనము బట్టి జీవించటం. నువ్వు ఎలా బ్రతుకుతావు? నువ్వు ఎట్లా బ్రతుకుతావు? నాకు ఒకటి తెలుసు, నేను ఎలా బ్రతుకుతాను. ఏం తెలుసు? నా దేవుణ్ణి నేను ఎరుగుతున్నాను. ఏమైనా అర్థం ఉందండి ఈ మాట? నా దేవుడిని నేను ఎరుగుదును కాబట్టి నేను బ్రతుకు. నా దేవుడిని నేను ఎరుగుదును అనగానే నెక్స్ట్ వచ్చే మాట నేను బ్రతుకుదును అని. నా దేవుడిని నేను ఎరుగుదును పరలోకానికి వెళ్తాను కాదు. నా దేవుడిని నేను ఎరుగుదును కాబట్టి నెక్స్ట్ వచ్చే మాట ఏంటి? నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మొదటిది పాయింట్ మీకు ఇంట్రడక్షన్ చెప్పాను, పరిశుద్ధత ఏమిటో. రెండవది ఏం చెప్తున్నానంటే, దేవుడు పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధతతో చూడటము అంటే దేవునిని ఎరగటం. దేవుడిని ఎందుకు ఎరగాలి మనిషి? వాడు ఎరగకుండా వాడు బ్రతకలేడు. అర్థమవుతుందండి? నీకు ఏదైనా బాధ వస్తే సేవకుడు ప్రార్థన చేయాలి, లేకపోతే నువ్వు ఎక్కడికో ఉత్తరాలు రాసి ఫోన్లు చేసి ప్రార్థన చేయాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగినప్పుడు నువ్వు నిలబడతావు. దేవునిని ఎరిగే వాళ్ళు ఎవరో తెలుసా? తమను తాము పవిత్రపరచుకునేవారు. దేవునిని ఎరిగే వాళ్ళు ఎవరో తెలుసా? పరిశుద్ధ హృదయము మాత్రమే దేవుణ్ణి ఎరుగుట సాధ్యం. మనెవరికీ పరిశుద్ధ హృదయం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధ హృదయము మాత్రమే పరిశుద్ధ దేవుణ్ణి ఎరగగలదు. దేవుడు ఎవరు అనేది వాళ్ళు ఎలా చెప్పారు అంటే 4:12 అపోస్తుల కార్యంలో, ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ మనకి రక్షణ లేదు, కానీ ఈ నామమునే మనం రక్షణ పొందాలి అన్నారు. ఎలా నువ్వు అన్ని నామాలని పక్కన పెట్టి ఈ నామం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఈ కుట్టివాడు లేచి నడవటము ఏ యొక్క శక్తిని బట్టి, ఏ యొక్క భక్తిని బట్టి అంటే ఇది మా భక్తి మా శక్తి కాదు, యేసుక్రీస్తు యందు విశ్వాసమును బట్టి ఇతడు నడిచాడు అన్నాడు. వాళ్ళు ఎవరిని ఎరిగారు?
మేము ఈ కుంటివాడిని లేపింది మా భక్తి, మా శక్తిని బట్టి కాదు. ఆ పరిశుద్ధుడైన ప్రభువుని మేము ఎరిగాము, ఆయనను మేము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన్ని బట్టి మేము బ్రతుకుతున్నాము. వెండి బంగారాలను బట్టి మేము బ్రతకటం లేదు. మేము ఎలా బ్రతుకుతున్నామో నువ్వు అలాగే బ్రతుకు అన్నారు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీరు పరిశుద్ధులై మీరు ఆయనను చూడలేరు పరిశుద్ధత లేకుండా దేవుడు ఎందుకు అంటున్నాడంటే, మనం దేవుణ్ణి చూడాల్సిన అవసరం మనకుంది. దేవుణ్ణి చూడటం అంటే మన మీద గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోవటం కాదు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు, లేదా పరిశుద్ధమైన వారు దేవునిని చూచెదరు. దేవునిని చూడటం అంటే దేవుణ్ణి ఎరుగుట. ఎందుకు దేవుణ్ణి ఎరగాలి? దేవుని ఎరగకుండా నువ్వు దేవుని బట్టి జీవించలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఎరగకుండా మనము దేవుని బట్టి జీవించలేము. అందుకనే అనేక మంది తమ జీవితాల్లో జీవించడం కష్టమవుతుంది. ఎవరికి? విశ్వాసులకి. ఎవరికండి? విశ్వాసులకి. బ్రతకటం ఎంత కష్టమవుతుందంటే, అయ్యా సమస్యలు బాధలన్నీ నాకే వచ్చినాయా, నాకే రావాలా అంటారు. నీకు బ్రతకటం ఎందుకు కష్టమవుతుంది? నువ్వు బ్రతకాల్సింది దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి బట్టి బ్రతకటం ఎందుకు అంటే, నువ్వు దేవుని స్వరూపంలో చేయబడ్డావు. నువ్వు దేనిని బట్టి బ్రతుకుతావు? పిట్టలు ఉన్నాయి, పిట్టల స్వరూపం నీది కాదు. పశువులు ఉన్నాయి, పశువుల స్వరూపం నీది కాదు. దేవదూతలు ఉన్నాయి, దేవదూతల స్వరూపం నీది కాదు. నీ స్వరూపం ఏంటి? దేవుని స్వరూపం. దేవుని స్వరూపం బ్రతికే విధానం ఎలాగా? దేవుని బట్టి బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. పశువులు గడ్డిని తిని బ్రతుకుతాయి, వాటి స్వరూపం వేరు. ఆమేన్. పక్షులు గింజలు తిని, వాటి స్వరూపం వేరు. మరి మనిషి దేన్ని బట్టి బ్రతుకుతాడు? మనిషి బ్రతికే దేన్ని బట్టి తెలుసండి? పరిశుద్ధతను బట్టి. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనిషి దేన్ని బట్టి బ్రతుకుతాడో తెలుసా? అమ్మా, మీరు జాగ్రత్తగా మీ మనసును పెట్టారు. నాకు ఒకటి తెలుసు, ఎందుకో మరి నాకైతే తెలియదు, కానీ ఇటువంటి ఓపెన్ మీటింగ్లో పరిశుద్ధత గురించి మాట్లాడటం అనేది ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు. కానీ ప్రభు నాకు స్పష్టంగా అదే మాట్లాడమన్నాడు. ఇక్కడ నాకు అది తెలుసు. పరిశుద్ధత బట్టి మాత్రమే నువ్వు బ్రతకగలవు. ఎందుకయ్యా పరిశుద్ధతను బట్టి బ్రతుకుతాను అంటే, పరిశుద్ధతను బట్టి నువ్వు బ్రతికేది కారణం ఏమిటంటే, నువ్వు పరిశుద్ధతను బట్టి పరిశుద్ధ దేవుణ్ణి ఎరుగుతావు. నువ్వు దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగినప్పుడు నువ్వు బ్రతుకుతావు. బైబిల్లో దానియేలు ఉన్నాడు, దేవునికి ప్రియుడు. అతను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అక్కడ అర్పించినవి, ఇక్కడ అర్పించినవి నేను తిని నేను అపవిత్రపరచబడను అన్నాడు. నువ్వు ఎలా బ్రతుకుతాలో కదమ్మా, స్విచ్ ఆఫ్ చేయండి. అక్కడ అపవిత్రుడువు, నువ్వు అపవిత్రుడివి. ఆయన పవిత్రుడు కాబట్టి దానియేలు అతన్ని సింహముల బోన్లో వేస్తానన్నాడు. రాజు వచ్చాడు. ఏమన్నాడు రాజు? నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడాడా దానియేలు అన్నాడు. రాజు చిరంజీవి అగునుగాక. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి బ్రతికాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. వారి ముగ్గురు మధ్య ఇంకొక నాలుగో వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి బ్రతికారు? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి గుర్తుంచుకోనండి, మీరు బ్రతికేది మీ భక్తిని బట్టి కాదు, మీరు బ్రతికేది పరిశుద్ధతను బట్టి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత ఏమి చేస్తుందంటే నిన్ను దేవుణ్ణి ఎరిగేటట్లు చేస్తుంది. దేవుడిని నువ్వు ఎరుగుటయే నీకు ఆహారం. మీరు చెయ్యి నోటి దగ్గర పెట్టకుండా భోజనం ఎవరైతే తింటారో, తినరా? తినలేరా? భోజనానికి చెయ్యి నోటి దగ్గర పెడతారా? పెట్టరా? లేకపోతే మిషన్ వచ్చి పెట్టుద్దా? మీ నోటి దగ్గర చేయి పెట్టండి. ఇప్పుడు మీ నోటి దగ్గర చేయి పెట్టండి. దేవునిని ఎరుగుట, నువ్వు ఆయనను తినుట. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవునిని ఎరుగుట, నువ్వు ఆయన్ని తినుట. నువ్వు ఆయన తిన్నప్పుడు నువ్వు బ్రతుకుతావు. నీ జీవితంలో నిన్ను ఏది కూడా చంపలేదు. ఎందుకో తెలుసా? అది పరిశుద్ధమైంది. ఒక రహస్యం ఏంటో తెలుసా? పరిశుద్ధమైంది ఎప్పుడు చచ్చిపోదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దానికి చావు. దేవుని వాక్యం ఏముందో తెలుసా? ఆయన
పాపము లేనివాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన పరిశుద్ధుడిని ఆయన కురుళ్ళు పట్టనీయుడు అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడిని కురుళ్ళు పట్టనీయడట. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో పరిశుద్ధత అనే దాన్ని ఈ భూమి మీద ఉన్న శక్తి కానీ, ఏ విధమైన ఈ యొక్క రుగ్మతులు కానీ, సాతానుడు కానీ ఒక దానిని చంపలేడు. అది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ఎరుగుట అనగా ప్రభువుని నువ్వు భుజించుట. మీరు ఎరగని దానిని మీరు ఆరాధిస్తారు, మేము ఎరిగిన దానిని మేము ఆరాధిస్తాం. మేము ఎరగిన దానిని మీరు ఆరాధిస్తారు, మేము ఎరిగిన దానిని మేము ఆరాధిస్తాము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఎరిగిన దానిని మా జీవితాల్లో మేము తనను బట్టి మేము బ్రతికే వారము, ఆయనను ఎరిగి ఆయనను పోలి మేము ఆయనతో పాటు జీవిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు అంటే దాని యొక్క ముఖ్యమైన అర్థం, అరే నువ్వు 10th క్లాస్ మార్కులు రాకపోతే అంటే దాని ముఖ్యమైన అర్థం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు 10th పాస్ అవ్వాలని అర్థం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలని అర్థం. సరేనయ్యా 10th మార్కులు ఎందుకు అంటే నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేవు. ఎలాగేనయ్యా మరి నాకు పరిశుద్ధత ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి నువ్వు ఎరగలేవు. దేవుణ్ణి నువ్వు ఎరగకుండా నువ్వు బ్రతకలేవు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా? ఒక 4 రోజులు ఉపవాస ప్రార్థనతో బ్రతుకుతున్నారు. లేకపోతే ఎవరైనా నాలంటోళ్ళు వచ్చినప్పుడు చెయ్యయ్యా, లేకపోతే ఒక పాటలు ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? టీవీలు ఎక్కువైపోయినాయి. ఏదో ఒక సేవకుడు వాక్యం చెప్తానంటారు, స్తోత్రం స్తోత్రం అని వాక్యం వింటానే ఉంటారు. ఆ వాక్యం తర్వాత సీరియల్ కూడా వాళ్ళు చూస్తారు. 2, మనుషులు దేనిని బట్టి బ్రతకట్లా. నువ్వు బ్రతికేదానికి రహస్యం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అనేది ముసలోళ్ళు మాట్లాడితే విలువ ఉండదు. ఆమేన్. యవనస్తులు మాట్లాడాలి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళకంటే యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను బట్టి నువ్వు బ్రతుకుతావు. మరలా నేను చెప్తున్నాను, పరిశుద్ధతను బట్టి మీరు బ్రతుకుతారు. పరిశుద్ధతను బట్టి మాత్రమే మీరు బ్రతుకుతారు. అందుకని ప్రభు ఏమన్నాడు తెలుసా? తెలుసండి ప్రభు? పరిశుద్ధమైనవి కుక్కలకి వేయొద్దన్నాడు. పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టద్దన్నాడు. కుక్కలంటే ఏమిటి? కుక్కలు తమ వాంతిని అవి మళ్ళీ తింటాయి. అంటే వాళ్ళ జీవితాల్లో వదిలిపెట్టినవి మళ్ళీ ఆశపడి తీసుకుంటాయి. వాళ్ళ జీవితాల్లో విడిచిపెట్టినవి మళ్ళీ ఆశతో దాని వైపుకి తిరుగుతాయి. ఏదైతే వదిలిపెట్టారో మళ్ళీ దాని వైపుకి తిరుగుతాయి. ముత్యములను పందుల ముందు వేయొద్దు అన్నాడు. అవి తొక్కి మిమ్మల్ని చీల్చివేస్తాయి అన్నాడు. ముత్యములు ఉన్నత పరిశుద్ధమైన విషయాలు, దేవుని అమూల్యమైన విషయాలు పందుల ముందు వేయొద్దు. అవి అపవిత్రమైన జీవితానికి అలవాటు పడినాయి. పవిత్రమైనవి వాటి ముందు కనుక మీరు, విలువైనవి వాటి ముందు కనుక మీరు వేస్తే వాటికి అవి గుచ్చుకున్నట్లుంటది. కాబట్టి అవి నిన్ను చీల్చివేస్తాయి. ఒకటి గమనించండి, పందులు ముత్యాలు తిని బ్రతకవు. ఆమేన్. అలాగే కుక్క కక్కిన వాంతును తినకుండా ఉండదు. యేసుప్రభు చెప్పిన మాట అది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని యొక్క బిడ్డలు బ్రతికేది ఆయనను తెలుసుకొని ఆయన్ని ఎరగటాన్ని బట్టే దేవుని బిడ్డలు బ్రతుకుతారు. ఒక వ్యక్తి భూమి మీద దేవుణ్ణి ఎరగటం అనేది కేవలం పరిశుద్ధతను బట్టి మాత్రమే ఆ వ్యక్తి దేవుణ్ణి ఎరుగుతాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి ఎరగలేవు. ఎందుకంటే చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు దేవునితో గేమ్స్ ఆడుతున్నావా? పరిశుద్ధత లేకపోతే నీ జీవితంలో ఇప్పుడు దేవుని ఎరగు, తర్వాత కూడా నీ జీవితంలో ఎప్పటికీ దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకోలేవు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అయ్యా పరిశుద్ధులకే పరిశుద్ధ దేవుడు తెలియపరచబడతాడు అంటున్నావు కదా. మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మరి ఆ పరిశుద్ధ హృదయం ఎలా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన హృదయం ఎలా? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన హృదయం ఒక మనిషి తన జీవితంలో ఏ విధంగా వస్తుందో తెలుసండి? పరిశుద్ధమైన హృదయం కేవలం తన పరిశుద్ధ రక్తాన్ని బట్టి, తన పరిశుద్ధ ఆత్మను బట్టి,
తన పరిశుద్ధ లేఖనాలను నమ్మటాన్ని బట్టి నీకు పరిశుద్ధత వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏం నమ్మాలి? నీ పరిశుద్ధ లేఖనాన్ని నమ్మాలి. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ రక్తం నీ జీవితంలో నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. నీకు ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధ పరచబడతదో మొట్టమొదట నువ్వు అనుభవించే అనుభవం ఏమిటంటే నువ్వు బ్రతుకుతున్న అనుభవం నీకు కలుగుతుంది. మరలా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మారు మనసు పొందుట లేక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు, ఒక ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి తాకింది, ఆమె వచ్చి తాకింది, ఆమె స్వస్థత పొందింది. యేసు ప్రభు పరిశుద్ధత, ఆయన యొక్క ప్రభావం ఆమె లోపలికి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మన జీవితాల్లో యేసు ఎందరూ ఆయనను అంగీకరించడానికి ఇష్టపడతారో వారందరూ తన రక్తాన్ని తాకునట్లుగా ఆయన అందరికీ తన యొక్క అవకాశాన్ని ఇచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్తాన్ని నువ్వు తాకే విధానం ఏమిటంటే చేతులతో కాదు, హృదయంతో. ప్రైజ్ ది లార్డ్. ఎవడైతే తన హృదయం అందు యేసుక్రీస్తు రక్తము తన పాపముల నిమిత్తం కార్చాడని ఎవడైతే విశ్వసిస్తాడో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం మన పాపముల హృదయ శుద్ధి కొరకు కార్చాడని ఎవడైతే విశ్వసిస్తాడో, ఎవరిని కడుగుతుంది యేసు రక్తం? యేసయ్యా నా పాపాలు క్షమించి అన్న వాళ్ళని కడుగుద్ది అనుకుంటున్నారా మీరు? ఏమండి, ఆ ఊరికి వెళ్ళి యేసయ్యా నేను బాప్తిజం తీసుకుంటా, జనవరి 31వ తారీఖు నేను కూడా నిర్ణయం తీసుకుంటా అంటే కాదండి. అది బైబిల్లో ఒక మాట ఉంది, విరిగి నలిగిన హృదయం. లేదా దాని అర్థం ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం అంటే విరిగి నలిగిన ఆరాధించటం, ఆరాధనకి విరిగి నలిగిన హృదయానికి సంబంధం లేదు. విరిగి నలిగిన హృదయం అంటే పశ్చాత్తాప హృదయం. పశ్చాత్తాపం అంటే ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్యా నా పాపాలు తీసి పరలోకానికి తీసుకో అన్నట్లు ఉండదు. యేసయ్యా నీ చేత నా పాపాలు కడగబడేటప్పుడు నేను అర్హుణ్ణి కాదయ్యా అని ఉంటుంది పశ్చాత్తాపం. మళ్ళీ నేను చెప్పు, పశ్చాత్తాపం యేసయ్యా నిన్ను నమ్ముకున్న బాప్తిజం అంత పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఏముంటుందో తెలుసా? ప్రభువా నీ రక్తంలో నా పాపాలు కడుగుటకు నేను అర్హుణ్ణి కాదయ్యా అంటది పశ్చాత్తాపం. దేవుడు చప్పట్లు కొట్టండి. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు, చిన్నోడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ చిన్నోడు పందుల పొట్టు కూడా దొరక్క వాళ్ళ నాన్నను గుర్తు తెచ్చుకున్నాడు. నా తండ్రి ఇంటిలో ఎంతో మంది అన్నం తినటానికి సమృద్ధి ఉంది, నేను పందుల మధ్య బతుకుతున్నాను, నేను నా తండ్రి ఇంటికి వెళ్తానని ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి, నేను పరలోకములకు వ్యతిరేకంగాను నీకు వ్యతిరేకంగాను పాపం చేశాను. అంతటితో ఆగలేదు అతడు. ఏమన్నాడు తెలుసా? నీ ఇంటిలో కుమారుడుగా నేను పిలువబడటానికి యోగ్యుడును. మనం ఏమంటాం తెలుసా? నేను యేసయ్యను నమ్ముకున్నాను దేవుడి బిడ్డ. హలో, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదట కనిపించేది ఏంటంటే తగ్గింపు. నేను యేసయ్యను నమ్ముకున్నా అని చెప్పి వాడు మెడత్తడు. వాడు యేసయ్యను నమ్ముకున్న వాడిలో కనిపించే తగ్గింపు. తండ్రి, నింటిలో ఒక పనివాడుగా నన్ను పెట్టుకో. దేవునికి స్తోత్రం. నీ కుమారుడుగా పిలువబడుటకు నేను అర్హుడను. ఎంతోమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నాయన నీ చేత నా పాపములు కడగబడటానికి నాకు యోగ్యత లేదు ప్రభువా, యోగ్యత లేని నన్ను క్షమించి అయ్యా నీ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎంతమంది చెప్పారు. మనం ఎలా చెప్తాం తెలుసా? యేసయ్యా నమ్ముకుంటే నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, నమ్ముకొని 10 సంవత్సరాలైంది, ఇంకా నా బిడ్డలు పుట్టలేదు, కాబట్టి నేను నమ్ముకోవడం కూడా వేస్టే. నీకు దేవుడిని ఎరగాలి అంటే నీ హృదయం, దేవుడు పరిశుద్ధుడు, నీ హృదయం పరిశుద్ధత పరచబడకుండా నువ్వు దేవుడిని ఎరగలేవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు పరిశుద్ధమైన హృదయం మాత్రమే పరిశుద్ధ దేవుడిని ఎరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పరిశుద్ధము హృదయం చేయబడాలి అంటే ఒక మనిషి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యా నన్ను క్షమించు అని కాదు అడాల్సింది. వాడు నిజంగా విరిగి నలిగిన 51వ అధ్యాయం ఇప్పుడు తీయాల్సిన అవసరం లే. కీర్తనల్లో నువ్వు బలులను కోరవయ్యా, అడిగితే నేను ఇచ్చి ఉండేవాడిని. నువ్వు అడిగేది విరిగి నలిగిన హృదయం అంటే పశ్చాత్తాపపు హృదయాన్ని నువ్వు అడుగుతున్నావు. పాపపు స్త్రీ వచ్చి యేసు ప్రభు ముందు నుంచొని నువ్వు పాపాలు క్షమించేవాడు అంటే నన్ను క్షమించనలేదు. ఆమె ఏమందో తెలుసా? ఆయన పాదాలు వెనక్కుండా వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన ముందుకు వచ్చుటకు నేను అర్హురాలను కాను.
దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఆమెను లెట్ హర్ బి అలోన్, ఆమెను అలాగే విడవండి. ఆమె యొక్క పాపముల కంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నని లూకా 7:47 ప్రభు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడటానికి కారణము ఆమె పాపాలను ఆమె ద్వేషించింది, ఆమె పాపాలను ఆమె పశ్చాత్తాపపడుతుంది. అది క్షమించు ప్రభు అని ముందు రావటం లేదు, నీ మొహం చూచుటకు నాకు యోగ్యత లేదని వెనక నుంచి వస్తుంది. ఎంతమంది తమ జీవితాల్లో విరిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉన్నారు. ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దిగు ఫస్ట్, తర్వాత నన్ను దింపు, అప్పుడు నువ్వు దేవుడు అంటాడు. ఇంకొక దొంగ అంటున్నాడు, అరే నీకు బుద్ధి లేదా, మనం ఆ మాట అంటానికి అర్హులం కాదు, మనం చేసిన పనులకు మనకి ఇదే అర్హత మనకి, అయితే దేవుడికి భయపడు. దేవునికి స్తోత్రం. దేవుడికి భయపడి ఈయన అంటాడు, అయ్యా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు వెంటనే అన్నాడు, ఇది నిజమైన పశ్చాత్తాపం, ఆలస్యం లేదు, నువ్వు నేడు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు విరిగి నలిగిన పశ్చాత్తాపం లేనప్పుడు, నీ హృదయం విరిగి నలిగకపోతే, నీ హృదయం పగలకపోతే, ఆ రక్తము నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చలేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనుషులకు నిజమైన పశ్చాత్తాపం లేకుండా నీళ్ళలో మునిగేది, యేసయ్య దేవుడు అని చెప్పేది, నా ఇంట్లో నాకు స్వస్థత చేశాడు కాబట్టి దేవుడు నమ్ముకున్నాను అనేది, ఇది కాదు పశ్చాత్తాపం. ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది ఆమేన్ మీరు సువార్త నమ్ముడి. దేవునికి స్తోత్రం. నా సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఈ యొక్క గ్రామంలో నేను విడిచి వెళ్తున్నాను. అదేమిటో తెలుసా? నీ హృదయం పరిశుద్ధతను బట్టే దేవుడిని ఎరుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని ఎరగటం అనేది నువ్వు చేసే ఈ పైన టాక్టిక్స్ మీద ఉండదు, నువ్వు చేసే పెదాల సేవ మీద ఉండదు, నువ్వు చేసే అర్పణల మీద ఉండదు, నీకు తెలిసిన జ్ఞానం మీద ఉండదు. దేవునిని ఎరుగుట అది హృదయముకు వచ్చే జ్ఞానం. అది దేవునిని ఎరుగుట, పరిశుద్ధ హృదయము మాత్రమే దేవుడిని ఎరగగలదు. ఒక 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 లైక్ ఒక 3-పిన్ ప్లగ్ లో ఒక స్విచ్ బోర్డ్ లోపల మీరు వైర్ పెట్టారు అనుకోండి, ఏమవుతుంది? షాక్ కొడుతుందా కొట్టదా? రబ్బర్ ముక్క పెడితే రబ్బర్ ముక్క లోపల కరెంట్ రాదు, వైర్కే కరెంట్ వస్తుంది. పరిశుద్ధమైన హృదయానికి పరిశుద్ధమైన దేవుడు అర్థమవుతాడు, అంతేగాని పరిశుద్ధమైన హృదయాన్ని అపరిశుద్ధమైన హృదయానికి పరిశుద్ధమైన దేవుడు అర్థం కాడు. ఆ విధంగా ఒక మనిషి తన హృదయం పరిశుద్ధపరచబడినప్పుడు ఫస్ట్ టైం జరుగుతుందో తెలుసా అండి? ఏమండి, ఫస్ట్ టైం జరుగుతుందో తెలుసా? ఒక మనిషి హృదయం పరిశుద్ధపరచబడగానే ఫస్ట్ జరిగేది ఏమిటో తెలుసా? వాడు బ్రతికిన అనుభవం వాడు కలుగుతుంది. దేవునికి చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. వాడు బ్రతికిన అనుభవం. ఇక నాకు ఏ దిగులు లేదు, ఇక నేను బ్రతుకుతాను, నేను చచ్చిపోను. నాకు తెలుసు ఒక మనిషి రక్తము, యేసు రక్తములో, వాడు నిజమైన విరిగి నలిగిన హృదయంతో ఆయన రక్తములో, ప్రభువా నీ రక్తములో నన్ను కడుగు, నా యందు నీ చేత కడగబడుటకు యోగ్యత లేదు ఆమేన్ అని నువ్వు గనుక ఆ విధంగా నీ పశ్చాత్తాపం ఉంటే, అటువంటి హృదయాలను దేవుని యొక్క కన్ను వెతుకుతూ ఉందట అటువంటి వారి కొరకు. దేవునికి స్తోత్రం. వాళ్ళ హృదయాన్ని ఆయన రక్తం కడుగుతుంది. ఒకసారి వాడి హృదయం ఆయన రక్తంతో కడగబడగానే ఏమవుతుందో తెలుసా అండి? వాడి హృదయానికి బ్రతికిన అనుభవం వస్తుంది. అది మనుషులు వ్యక్తపరిచేది కాదది. దేవునికి స్తోత్రం. వాడు బ్రతకటం చూస్తావు. ఇక వాడు బ్రతుకుతాడు, వాడు బ్రతుకుతున్నట్లు ప్రజలు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వీడు మామూలు వీడు దేన్ని బట్టి బ్రతుకుతూ ఉన్నాడు? వీడు వాళ్ళ దేవుడిని ఎరగటాన్ని బట్టి బ్రతుకుతున్నాడు. నాకు ఉన్నాడు దేవుడు, నేను బాప్తిజం పొందాను, నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను, మరి వాడు బ్రతికినట్లే నేనెందుకు బ్రతకలేనంటే, వాడు బ్రతుకుతుంది, వాడు తింటున్నాడు, లేదా వాడు ఎరిగాడు, లేదా వాడు పరిశుద్ధమైన హృదయాన్ని బట్టి వాడు బ్రతుకుతున్నాడు. మీకు ఒక మాట చెప్తాను నేను. హల్లెలూయా. ఆమేన్. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఒక విధవరాలు ఉన్నది, ఆమె పేరు రూతు. ఇంకొక విధవరాలు ఉన్నది, ఆమె పేరు వార్ప. ఇంకొక విధవరాలు ఉన్నది, ఆమె పేరు నయోమి. ఆమేన్. ఈ యొక్క రూతు పరిశుద్ధంగా బ్రతకటానికి ఆమె హృదయాన్ని పెట్టుకుంది. దేవుని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. కానీ వార్ప అటువంటి విధంగా బ్రతికినట్లు బైబిల్ చెప్పదు.
నయోమి రూతుకు చెప్తుంది, అమ్మా నువ్వు వేరే వాడు పొలం వైపు తట్టు చూడొద్దు, నువ్వు అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు, ఈ ఊర్లో నువ్వు కొత్తదానివి, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు వాళ్ళ అత్త చెప్పినట్లు చేసింది రూతు. దేవునికి స్తోత్రం. ఎందుకు రూతుకి వాళ్ళ అత్త చెప్పిందో తెలుసా? ఈ యొక్క రూతు అటువంటి జీవితానికి ఇష్టపడే వ్యక్తి కాబట్టి. కొంతమంది మన పిల్లలు, రే సినిమా చూడద్దు, రాడికి సినిమా ఇష్టం అందుకు నువ్వు చూడొద్దు అంటాం. కానీ ఇక్కడ రూతుకి వాళ్ళ అత్త ఏం చెప్తుందో తెలుసా? అమ్మ ఆ పొలంలోకి వెళ్ళకు, ఈ పొలంలోకి వెళ్ళకు అని ఎందుకు చెప్తుందో తెలుసా? నాకు తెలుసు నీకు పరిశుద్ధంగా ఉండటం ఇష్టమని. నీ భర్త చనిపోయినప్పటి నుంచి నా దగ్గర నువ్వు ఎలాగున్నావో తెలుసు నాకు, ఆ వర్ప ఎలాగున్నదో తెలుసు నాకు. వర్ప అంది, దేవుడిని ఎరగని హృదయం దేవుణ్ణి ఎరగదు, ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి ఎరగలేవు. ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబీయులు శాపగ్రస్తులు. కానీ రూతు ఏమందో తెలుసా? ఆమె దేవుణ్ణి ఎరిగింది కాబట్టి ఆమె, నేను నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను అక్కడికి వస్తా. దేన్ని బట్టి వస్తావు? నేను ముసలిదాన్ని, నీకు కుమారుని మళ్ళీ ఇవ్వలేను. అక్కడికి వెళ్తే నాకు భూములు కూడా లేవు, అవన్నీ రాజులు తీసేసుకుని ఉంటారు. నేను బ్రతుకుతుంది నువ్వేమి ఇస్తావో కాదు, నేను ఎరిగిన దేవుడు నేను బ్రతికేటట్లు చేశాడు నన్ను. నేను ఒక విధవరాలను అనుకోవటం లేదు నేను. దేవునికి స్తోత్రం. ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందంటే ఆమె పరిశుద్ధమైన జీవితము ఆమె జీవించడం మొదలుపెట్టింది. ఆమె జీవితంలో ఏమైందండి? ఎవరైతే తమ హృదయాలను పరిశుద్ధతకి ఇచ్చుకుంటారో వాళ్ళు బ్రతికే విధానం మారిపోతుంది. ఆ విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు హెచ్చింపబడతావు. అందరు చెప్పండి, నువ్వు హెచ్చింపబడతావు. అలాగే ఉండవు నువ్వు. బైబిల్లో యోసేపు మీకు తెలుసు, తన జీవితంలో అపరిశుద్ధమైన జీవితం జీవించడానికి బలవంతం చేయబడ్డాడు. కానీ అతను అన్నాడు, నేను దేవుని కొరకు బ్రతికే పాత్ర. దేవుడు చూశాడు, నువ్వు పరిశుద్ధమైన వాడు. నేను పాపం చేయనని ఎందుకు అన్నాడో తెలుసా? దేవుడు తెలుసు కాబట్టి అన్నాడు. దేవుని చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. నేను నీతో పాటు ఆ బెత్లెహేముకు వస్తానని ఎందుకు అందో తెలుసా? ఆమె దేవుడు తెలుసు కాబట్టి. ఎవరికి దేవుడు తెలుసు? పరిశుద్ధపు హృదయానికి మాత్రమే దేవుడు తెలుసు. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధ హృదయానికి మాత్రమే దేవుడు తెలుస్తుంది. లేకపోతే వింటారే గాని వాళ్ళకి తెలీదు. వారు వింటూనే ఉంటారు కానీ వాళ్ళ హృదయానికి అర్థం కాదు. కారణం ఏమిటంటే ఆ హృదయము పరిశుద్ధమైన విషయాలు పరిశుద్ధమైన వారికి అర్థమవుతాయి. జ్ఞానము పిల్లల చేత అది తీర్పు తీర్చబడుతుంది. నా దగ్గరకు వచ్చిన పిల్లోడు 2+4 5 అన్నాడు అనుకోండి, పక్కన పిల్లలందరూ చప్పట్లు కొడతారు. 2+4 5 అంటే పక్కన పిల్లలందరూ వాళ్ళకి చప్పట్లు కొడతారు. కానీ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేనేమంటాను, 2+4 5 ఎందుకు అవుతుందిరా? అందరూ చప్పట్లు కొట్టినా నేను కాదు నాన్న 6 అవుతుంది అంటాను. అర్థమవుతుందండి? నీకు తెలుసు, నీకు తెలియక పరిగెత్తటం, నీ కళ్ళెదురుగా నువ్వు చూసి అదే పరిశుద్ధత అనుకుంటావు. కానీ పరిశుద్ధత అనేది నీకు తెలియాలి అంటే కేవలము నువ్వు పరిశుద్ధతను నీ యొక్క హృదయము పరిశుద్ధతను బట్టి మాత్రమే తెలుస్తుంది. అది మొట్టమొదటగా చేసే పని ఏమిటో తెలుసా? నువ్వు బ్రతుకుతావు. ఏమవుతావండి నువ్వు? అన్న 84 సంవత్సరాలు విధవరాలు ఏం చేసిందండి? బ్రతికిందే. యేసు ప్రభు వచ్చే వరకు బ్రతికింది. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఎందుకు? దేవునింటిలో పరిశుద్ధంగా ఉంది. సమూయేలు ఎవరండి? తన నోటు నుంచి వచ్చిన మాట నేల రాలలేదు. ఎందుకు? తన కళ్ళెదురుగా ఆ పాపం జరుగుతున్నా తను పరిశుద్ధంగా ఉన్నాడు. అతనికి ఒకటి తెలుసు, తన దేవుడు తెలుసు. దేవునికి స్తోత్రం. దేవునికి ఎవరు కావాలో తెలుసా? దేవుడు తెలిసిన వాడు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? దేవుణ్ణి తెలిసిన వాడు కావాలి. దేవుణ్ణి తెలియటం అనేది బైబిల్ కాలేజీలో రాదు. దేవుని తెలియటం అనేది నీ మోకాళ్ళ మీద ఉంటే రాదు. దేవుణ్ణి తెలియటం అనేది పరిశుద్ధ హృదయాన్ని పెట్టి వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకు కదా దానియేలుని చూసి రాజులు ఏమన్నారు? నువ్వు పరిశుద్ధ దేవదూతలా, మీరెవరని చెప్పగలరా? పరిశుద్ధ దేవదూతలా ఆత్మ కలిగిన వాడు అంటే ఏంటి అర్థం?
వీళ్ళెవరికీ అర్థం కానివి నీకు ఎట్లా తెలుస్తున్నాయి అయ్యా? వీళ్ళెవరికీ తెలియనివి నీకెలా తెలుస్తున్నాయి? నువ్వు పరిశుద్ధ దేవదూతల ఆత్మను కలిగిన వాడు. ఇంకొక మాటలో షార్ట్ కట్ లో చెప్పాలంటే పరిశుద్ధ హృదయం కలిగిన వాడు నువ్వు. కాబట్టి పరిశుద్ధ విషయాలు నీకు అర్థమవుతున్నాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ హృదయానికి మాత్రమే పరిశుద్ధ విషయాలు అర్థమవుతాయి. అయితే ఆ పరిశుద్ధమైన విషయాలను బట్టి వాడు బ్రతకటం మొదలు పెడతాడు. ఎలాగా విధవరాలైన నయోమి బ్రతికింది, విధవరాలైన రూతు బ్రతికింది. చిన్న కాలం నుంచి ఆ యొక్క యోసేపు అనేక బాధల్లో ఎలా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ నిర్ణయాల్లో పరిశుద్ధత ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీ దగ్గర పరిశుద్ధత ఉందా లేదా చెప్పే ఆ యొక్క అధికారం నాకు లేదు. నేను అటువైపుకు ప్రయాణం చేయను. నేను ఏదైతే నన్ను దేవుడు ప్రేరేపించాడో అంతవరకే నేను మాట్లాడతాను. నేను ఎక్కువ మాట్లాడి ఆయన బాధ పెట్టను, తక్కువ మాట్లాడి నేను ఆయన బాధ పెట్టను. నేను మాట్లాడేది ఒకటే, నువ్వు బ్రతకాలి అంటే నువ్వు ఆయన్ని ఎరిగితేనే బ్రతకగలవు. దేవునికి స్తోత్రం. ఆయన్ని ఎరిగితేనే బ్రతకగలవు. ఆయన్ని ఎరగటం అనేది నేను ఎంత చెప్పినా నువ్వు ఎరగలేదు. యేసుక్రీస్తు ప్రభువారే లూకా 24 ఎమ్మాయు పట్టణానికి ఇద్దరు యేసు ప్రభుతో మాట్లాడుతూ, నీకు తెలియదా ఏం జరిగిందో? ఆయన లెగుస్తానని చెప్పాడు, లెగిశాడంట, చూశారు, విన్నారంట, పరిగెత్తారంట, అన్నీ జరిగినాయి యేసు ప్రభుతోనే చెప్తున్నారు. కానీ యేసు ప్రభుని వారు ఎరగరు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే రొట్టెను ఆశీర్వదించి ఇచ్చారో, ఆయన కనుమరుగయ్యాడు, అప్పుడు వాళ్ళు అంటారు, ఆయన మాట్లాడుతుంటే మన హృదయాలు మండటం లేదా అని. వాళ్ళు వెనక్కి పరిగెత్తి యేసు ప్రభు గురించి చెప్పారు. ఎందుకు యేసు ప్రభువుని యొక్క లేఖనాలను వారు నమ్మలేకపోయారని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభుని నువ్వు ఎరగాలి అంటే నీ హృదయము ఆయన ఏంటో అదై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కేవలం ఆయన రక్తంలో కడగబడటాన్ని తప్ప వేరే విధంగా రాదు. ఆయన రక్తంలో కడగబడటానికి నీలో నిజమైన పశ్చాత్తాపం అర్థమవుతుందండి. పాస్టర్ గారి కొరకు డిసెంబర్ 31వ తారీఖు కొరకు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళందరి కొరకు, లేకపోతే నీ పెళ్లి కొరకు నీళ్ళల్లో మునిగి నిన్ను మోసం చేసుకోవద్దు. నేను చెప్పేది ఒకటే, పరిశుద్ధత నిన్ను బ్రతికింపజేస్తుంది. నిన్ను బ్రతికిస్తుంది ఏంటి? నా ప్రభువు నేను ఎరుగుతున్నావు. నీ ప్రభువు నువ్వు ఎలా ఎరుగుతావు? పరిశుద్ధమైన హృదయం. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకు అయిపోయింది. నువ్వు వెళ్ళి మోయాబు పెళ్లి చేసుకో, హ్యాపీగా బ్రతుకు. నువ్వు బ్రతుకమ్మా, నీ జీవితం హ్యాపీగా బ్రతుకు. లేదు, నేను వెళ్ళి బ్రతకటంలో తప్పు లేదు, కానీ నేను ఆల్రెడీ ఇంకో విషయంలో బ్రతకటం మొదలైంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను యేసుక్రీస్తు వంశావళిలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన హృదయం కాబట్టి. దేవుని చెప్పబడతాం. యేసు ప్రభు వంశావళిలోనికి ఊరికినే రారండి. దేవునికి స్తోత్రం. యోసేపు తన జీవితాన్ని పరిశుద్ధంగా, తన హృదయాన్ని దేవుడిని ఎరిగాడు కాబట్టి తను పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఎందుకు ఆమెతో పాపం చేయలేదంటే ఆయన దేవుడిని ఎరిగాడు. ఆయనకి దేవుడు తెలుసు. ఏం తెలుసు? నేను ఇది చేయకూడదని తెలుసు. ఎంతమంది దేవుణ్ణి తెలియక పాపం చేస్తున్నారు తెలుసా? ఎవరు? విశ్వాసం. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి తెలియకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? వారికి పరిశుద్ధత వాళ్ళ హృదయాల్లో లేక. ఎప్పుడైతే యోసేపు ఆ విధంగా అన్నాడో వెంటనే ఏం జరిగిందో తెలుసా? దేవుడు యోసేపుని చెరసాలకు తీసుకొచ్చాడు. యోసేపుని అక్కడి నుంచి దేవుడు, నువ్వు లేని సమయం వచ్చిందని చెప్పి ఆ యొక్క దేశానికే, చుట్టుపక్కల దేశాలకి అన్నం పెట్టేవాడుగా చేశాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో పరిశుద్ధత, నువ్వు దేవుణ్ణి ఎరుగుట, నువ్వు అనేకులకి అన్నం పెడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత సులభమా పరిశుద్ధత గురించి మాట్లాడటం? అది చూడకూడదు, ఇది వినకూడదు, అది చూడకూడదు కాదండి. పరిశుద్ధత అనేది నువ్వు అనుభవించే అనుభవం. అది నువ్వు ఎంత పాపివో కాదు, నువ్వు ఎంత పశ్చాత్తాపడ్డావో అది ముఖ్యం. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నేను క్రూరుడును, నేను హింసకుడును, నేను దూషకుడును, నేను హంతకుడును, నేను సంఘాన్ని హింసించిన వాడును, అయితే నేను పరిశుద్ధ పౌలును. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆయన నేను అకాలపు పండును. నేను ఎవరిని? నేను పిందెను. నేను కాయకూడని కాయ సమయంలో నేను కాశాను. దేవునిని ఆసక్తితో దేవుని బాధ పెట్టాను. దేవుని సంఘాన్ని హింసించాను. అయ్యో, నేను దేవుని యొక్క అపోస్తలుడుగా పిలువబడుటకు నేను అర్హుడను.
ఆమేన్. నీ జీవితంలో ఎప్పుడైనా యేసు రక్తంలో నువ్వు కడగబట్టడానికి అర్హుడు కాదనే ఒప్పుకోని నీలో వచ్చిందా? ఎప్పుడైతే చేపలు విస్తారంగా పట్టాడో పేతురు విస్తారంగా చేపలు పట్టిన తర్వాత ఒడ్డుకొచ్చి ఏం చేశాడో మీరు చెప్పాలి. మీరు మీ హృదయాలు దేవుని ఎరక్కపోతే మీరు తినకపోతే చచ్చిపోతారు. మీరు తినేది దేవుణ్ణి. నా నోటి మాట దేవుని మాటను బట్టి మీరు బ్రతుకుతారు, రొట్టెను బట్టి కాదు. దేవుని ఆ చేపలు పడగానే బయటకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో. అదేంటి, నువ్వు పాపమైతే నేను రక్షించడానికి వచ్చాడు, క్షమాపణ అడగచ్చు కదా. నీకు తెలియదురా బాబు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో. నిజమైన పశ్చాత్తాపం, నన్ను క్షమించు, నా బాప్తిజం అందు నిజమైన పశ్చాత్తాపం. ప్రభువా, నేను అర్హుణ్ణి కాదు నీ ప్రేమకు. దేవునికి చప్పట్లు కొడదాం. అలాగని చెప్పి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళమని కాదు, నిజమైన పశ్చాత్తాపం అది. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీకు తలపాగా ఇస్తాడు, కాళ్ళకు చెప్పులు ఇస్తాడు, చేతికి ఉంగరాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీ జీవితాల్లో ఇటువంటి క్రీస్తు రక్తంతో కడగబడిన ఆ విరిగి నలిగిన పశ్చాత్తాపపు హృదయం మీ జీవితాల్లో ఎంతమందికి కలిగింది? లేకపోతే ఇది నాన్న ప్రభువా నువ్వు వచ్చి నన్ను క్షమించంటే నువ్వేమి నాకు అప్పు లేదు ప్రభువా, నన్ను కనికరద్దు చేసుకో. నీ వాక్యంలో చెప్పిన విరిగి నలిగిన హృదయం ఏంటో నాలో కలగచేయి. మీరు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. ఏం అడగాలి తెలుసా? మీరు ఆ విరిగి నలిగిన హృదయం వాక్యములో రాయబడింది నాలో కలగచేయి. విరిగి నలిగిన హృదయాన్ని నాలో, ఆ పశ్చాత్తాప హృదయాన్ని నాలో కలగచేయి. నీకు పశ్చాత్తాప హృదయాన్ని చూడగానే యేసు రక్తం నీ మీదకి ప్రవహించడం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నీ హృదయాన్ని యేసు రక్తం కడగగానే నీకు బ్రతికిన అనుభవం వస్తుంది. నన్ను ప్రభు ఒక రాత్రి నా జీవితాన్ని కడగగానే నా రూమ్లో తెల్లారి నా రూమ్లో నా సూట్ కేసు అనుకున్న ఆ బాటిల్, ఏం బాటిల్, బ్రాందీనో విస్కీనో తినేది బయట పారేసాను. ఐఐటీలో సిగరెట్స్ నాకు దూరం ఎలాగైనాయో నాకు తెలియదు, మూవీస్ దూరం ఎలాగైనాయో నాకు తెలియదు. ఎందుకో తెలుసా? నేను బ్రతకటం మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. నా జీవితం ఒకవైపు బ్రతుకుతుంది. ఇవన్నిటిని పట్టించుకునే పరిస్థితిలో నేను లేను. ఈ వదిలిపెట్టాలని కాదు, నేను ఈ పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నా జీవితం బ్రతకటం ఆరంభమైంది. ఒక నూతనమైన జీవితంలోనికి, మనం నూతనమైన లోకంలోనికి మన ప్రయాణం మొదలైంది. ఏమిటా ప్రయాణం అంటే, నేను దేవుణ్ణి ఎరగటాన్ని బట్టి బ్రతకటం స్టార్ట్ అయింది. ఇంతకుముందు నా చదువును బట్టి, నా యొక్క ఉద్యోగాన్ని బట్టి, నాకున్న స్టేటస్ను బట్టి నేను బ్రతుకుతున్నాను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను దేవుణ్ణి ఎరగటాన్ని బట్టి బ్రతకటం మొదలైంది. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక మనిషి తన దేవుని రక్తములో తన హృదయం కడగబడినప్పుడు వాడు బ్రతకటము స్టార్ట్ అవుతుంది. ఆ బ్రతుకుటయే నిన్ను దేవుని కొరకు లేచే వ్యక్తిగా మారుస్తుంది. అటువంటి గుంపు కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఐఎమ్ క్లోజింగ్ నౌ. నెంబర్ 1, పరిశుద్ధత అంటే ఏమిటి? దాన్ని ఎంతగా మనం సమీపించలేం, చూడలేం, తాకలేం. తాకితే ఏ విధంగా చనిపోవాలి, దాని యొక్క ఔన్నత్యం గురించి చెప్పాను. నెంబర్ 2, ఆ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేమన్నాం. చూడలేకపోవటానికి మాకెందుకు దానికి వచ్చిన సమస్య అంటే, నువ్వు చూడక, లేక నువ్వు ఎరగక, లేక నువ్వు అది లేకుండా నువ్వు జీవించలేవని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఆయన పరిశుద్ధత లేకుండా మీరు దేవుని చూడలేరంటున్నారు. లేదా పరిశుద్ధత కలిగి దేవుడిని ఎరిగి బ్రతకాలి అని చెప్తున్నాడు. రెండవది. మరి మూడవది, పరిశుద్ధత హృదయమే లేకుండా పరిశుద్ధ దేవుడిని ఎరగలేం. మరి పరిశుద్ధ హృదయం ఎలాగొస్తుంది? పరిశుద్ధమైన హృదయం, విరిగి నలిగిన యొక్క హృదయం. ఆయన రక్తాన్ని నీ జీవితంలో చిందించాడని విశ్వసించి, ప్రభువా నీ రక్తంలో నా హృదయాన్ని కడుగు, నాలో ఏ గొప్పతనం లేదు నాయన అని నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన పాదాల దగ్గర ఆమెను కడిగి, ఇక పాపం చేయకుము, నీ పాపములు విస్తారమైనవి క్షమింపబడి అన్నట్లు అదే మాట నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆమె విరిగి నలిగిన మనసు కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అటువంటి పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగిన వెంటనే ఆమె ఇక ఎలా బ్రతుకుతుందండి? ఇంతకాలం పాపంతో బ్రతికినాము, ఇప్పుడు ఎలా బ్రతుకుతుందో తెలుసా? ఇప్పుడు బ్రతకాలి కదా ఆమె. అయితే ఖచ్చితంగా పాపం వల్ల సంపాదించిన డబ్బుతో ఆమె బ్రతికి ఉండదు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఆమె పాపంతో డబ్బు ఎంతో సంపాదించింది, కానీ ఇక ఆ డబ్బుతో ఆమె బ్రతకదు. దేన్ని బట్టి బ్రతుకుతుందో తెలుసా? దేవునిని ఎరిగిన ఆ పరిశుద్ధ హృదయం, పరిశుద్ధ దేవుని ఎరగటాన్ని బట్టి బ్రతకటం మొదలైంది ఆమె జీవితం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం ఎలా బ్రతుకుతుంది? ఆయన పరిశుద్ధ దేవుడు అని నీ హృదయం ఎరుగుతూ ఉండగా నువ్వు జీవితం
బ్రతికిస్తావు. నువ్వు ఎప్పటికీ బ్రతికుండాలని దేవుడు నీ ఎడల నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు, ఎవరు ఎరగలేరు, ఎవరు ఆయనను భుజించి బ్రతకలేరు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో ఈ యొక్క సమయంలో ఒకటి గుర్తుంచుకోనండి, నేను చెప్పి వెళుతున్నాను మాటలు. మీ యొక్క జీవితం ఏంటో మీకు తెలుసు. నువ్వు ఎంతసేపు టీవీ దగ్గర దరిద్రంలో పడుకుంటున్నావో నీకు తెలుసు. నీ యొక్క జీవితము, నువ్వు ఎక్కువగా ఎవరితో ఫోనుల్లో మాట్లాడతావో తెలుసు, నువ్వేం చూస్తున్నావో తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసు, నీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో తెలుసు. ఒకటే మాట, దేవునిని ఎరగకపోవుట నువ్వు నరకానికి వెళ్ళటం కాదు, దేవునిని ఎరగకపోవుట నువ్వు ఆల్రెడీ నరకపు మార్గంలో ఉన్నావు. ఇక్కడ ఎవరూ కూడా నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరండి. ఇక్కడ నరకం మార్గంలో అందరూ ఉన్నాం. ఈ మాట విన్నవాడు జీవపు మార్గంలోకి వస్తున్నాడు అంతే. మనందరం ఎక్కడున్నామండి? నరకపు మార్గంలో ఉన్నాం. ఈ జీవపు మాట వచ్చినప్పుడు దాన్ని ఆలకించిన వాడు జీవపు మార్గంలోకి వస్తున్నాడు. అంతేగాని నువ్వేదో రేపొద్దున నరకానికి, యేసు ప్రభువుని వద్దంటే నరకానికి వెళ్తావు కాదు. ఆల్రెడీ అవనిగడ్డ రోడ్లో ఉన్నావు. నువ్వు పిలిస్తే ఏ ఊరండి ఇది మనది, మర్చిపోయాను, ఉల్లిపాలెం వస్తావు. లేదంటే అవనిగడ్డ అక్కడ పులిగడ్డ దగ్గర అక్కడ నీళ్ళలో కొట్టుకెళ్తావు. అందరూ అదే మార్గంలో ఉన్నారు. అర్థమైందా? ఏదో నువ్వు వద్దంటే వెళ్ళటం కాదు, వద్దంటే వెళ్ళేదే ఉంది, పోతానే ఉన్నాం అందరం అటువైపే. ఈరోజు గుర్తుంచుకోనండి, నువ్వు బ్రతకాలి అంటే హృదయం పరిశుద్ధం. ఆ యొక్క తల్లి మన నాయనమ్మ ముత్తాత నాయనమ్మ, ఆమె ఎవరు? రూతు. పరిశుద్ధత ఉంది కాబట్టి దేవుడు తీసుకొచ్చామని వంశావళిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. నేను ఏమైనా కోల్పోతాను, నాకు నాకేమీ అవసరం లేదు, నేను దేవుడి కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతానని ఆమెలో పరిశుద్ధత అనేది ఉంది. కాబట్టే ఆమె తీసుకున్న నిర్ణయము, ఆమె బ్రతుకుటకు, ఆ యొక్క ఓర్పా తీసుకున్న నిర్ణయం తీసుకునేది బ్రతుకుటకు. ఈమె బ్రతుకుటకు వేరే నిర్ణయం తీసుకుంది. పరిశుద్ధత ఉన్నప్పుడు నీ జీవితంలో నిర్ణయాలు అలాగ ఉంటాయి. ఒకటే మాట జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధత విషయంలో నువ్వు పక్కకు వస్తే నీకు జీవించలేవు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎరగాలి అంటే ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధ హృదయం మనకు అవసరం. తలలోంచుదాం, కడుగుతాం. ఒక మాట, నేను మిమ్మల్ని ఏ విధమైన ఉద్రేకం లేకపోతే ఏది నేను చెప్పను. నేను మాట్లాడేది 30 సెకండ్లే. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఈ చిన్న మాటలు చెప్పండి. నా సహోదరి యేసు ప్రభువా, చెప్పమ్మా, నాలో విరిగి నలిగిన హృదయాన్ని కలుగచేయి. యేసయ్యా, నిజమైన పశ్చాత్తాపపు హృదయం, నీ యొక్క విలువైన రక్తంలో నా హృదయం కడగబడే పశ్చాత్తాపం నాలో కలగచేయి ప్రభువా. నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు. నీ రక్తముతో నా హృదయాన్ని కడుగు అయ్యా. ఈ పరిశుద్ధపరచబడిన హృదయం ద్వారా పరిశుద్ధ దేవుడిని ఎరిగి నేను బ్రతకటం ఆరంభమవుతుందయ్యా. ఇటు వారి కొరకు నువ్వు వస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు నామములో నా హృదయాన్ని నీకు ఇస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.